హలో వ్యూవర్స్, నేను మీ డాక్టర్ శైలేష్ కుమార్ గారికి ఈరోజు మనం ఆస్ డాక్టర్ గర్గ్ సిరీస్లో బ్రెస్ట్ ఫైబ్రాయిడ్ గురించి వన్ ఆఫ్ ద పేషెంట్ అడిగిన డౌట్ని క్లారిఫై చేసుకుందాం. హలో సార్, ఐఎమ్ 21 years old. నాకు లెఫ్ట్ బ్రెస్ట్లో గడ్డ లాగా అయింది, బట్ ఒక్కొక్కసారి పెయిన్ వస్తుంది. హాస్పిటల్లో చూయించుకున్నాను, ఫైబ్రోఅడినమా అన్నారు, ట్యాబ్లెట్ వాడమన్నారు, విటమిన్ అండ్ ప్రైమోజా ట్యాబ్లెట్ వాడమన్నారు. 1:1.7 ఉంది సార్. నాకు మ్యారేజ్ అయింది, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయించుకోవచ్చా సార్? ప్రాబ్లం ఏం ఉండదా సార్? ప్లీజ్ రిప్లై. సో షీఈస్ 21 అండ్ ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ. తనకు 1:1.7 ఫైబ్రాయిడ్ అడినోమా బ్రెస్ట్లో ఉంది. సో ఈ 1:1.57 ఫైబ్రాయిడమే చిన్న ఫైబ్రాయిడినోమే. ప్రెగ్నెన్సీకి మీరు ట్రై చేయొచ్చు, కానీ ఒక ప్రాబ్లం ఏమవచ్చు అంటే ప్రెగ్నెన్సీలో కొన్నిసార్లు ఈ గడ్డ పెరగచ్చు, పెరగకపోవచ్చు, ఆ రిస్క్ ఉంటుంది. కానీ ఒకవేళ పెరిగినా కానీ మనం ప్రెగ్నెన్సీ తర్వాత దీన్ని తీయచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. సో మీరు కన్సిడర్ చేయొచ్చు. మీకు ఇచ్చిన మెడిసిన్స్ విటమిన్ అండ్ ప్రైమోసా ఈ ట్యాబ్లెట్స్ వాడండి. యూజువల్లీ మీకు ఏమైనా బ్రెస్ట్ ప్లెయిన్ లైక్ మస్టల్జియా లేక ఫైబ్రోఅడినోసిస్ ఉంటే దాంతో హెల్ప్ అవుతుంది. కానీ ఈ గడ్డ ఈ ట్యాబ్లెట్స్తో ష్రింక్ అవ్వకపోవచ్చు. సో కానీ మీరు ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయండి, ఎందుకంటే ఇప్పుడు ఈ స్టేజ్లోనే సర్జరీ చేయించుకోవడం ఇంకా చేయించుకొని ఈ గడ్డకు రిమూవ్ చేయడం నాట్ సజెస్టబుల్. యూ కెన్ కంటిన్యూ విత్ ద ప్రెగ్నెన్సీ. ఒకవేళ ఎందుకంటే ప్రెగ్నెన్సీలో పెరగచ్చు, పెరగకపోవచ్చు. మీ ప్రెగ్నెన్సీ పైన కానీ బేబీకి ఏం ఎఫెక్ట్ ఏం కాదు, బికాజ్ ఇట్స్ అ బ్రెస్ట్ లంప్. ఒకవేళ సైజ్ పెరిగినా కానీ ప్రెగ్నెన్సీ తర్వాత మనం దాన్ని తీయచ్చు. హోప్ నేను మీ డౌట్కి ఆన్సర్ ఇవ్వగలను. ఇంకా మీకు ఏమైనా దీని గురించి డౌట్స్ ఉన్నా కానీ ప్లీజ్ కామెంట్స్ బాక్స్లో రాయండి. ఐ విల్ బీ హ్యాపీ టు రీడ్ దెమ్ అండ్ ఆన్సర్ దెమ్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.